హలో అండి. ఈరోజైతే గోదావరి స్టైల్లో కొర్రమీన చేపల పులుసు ఎలా వండుకుందామో చూసేద్దాం. ముందుగా అయితే మిక్సీ జార్లో ఆనియన్స్, వెల్లుల్లి, జీలకర్ర, ధనియాలు వేసి మిక్సీ పెట్టుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత చింతపండు ఒక గిన్నెలో నానబెట్టుకోవాలి. తర్వాత ఈ మిశ్రమాన్ని ఒక చేపల బౌల్లో వేసి ఆనియన్ పేస్టు, పసుపు, కారం, పచ్చిమిర్చి, ఉప్పు, చింతపండు పిసికిన వాటర్ కూడా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత వీడియోలో చూపిస్తున్నట్టు చేపల్ని బాగా శుభ్రంగా కడుక్కొని ఈ చింతపండు మిశ్రమంలో వీడియోలో చూపిస్తున్నట్టు పెట్టుకొని ఆయిల్ కూడా వేసుకోవాలి. త్రీ టేబుల్ స్పూన్ వరకు వేసుకోవాలి. ఆయిల్ ఎక్కువే ఉండాలి చేపల పులుసులోకి. వేసుకున్న తర్వాత స్టవ్ మీద 10 to 15 మినిట్స్ అసలు కదపకుండా బాగా ఉడకనివ్వాలి. ఉడికిన తర్వాత మళ్ళీ మూత తీసి కొత్తిమీర వేసి మళ్ళీ ఇంకో 5 మినిట్స్ బాగా ఉడికించుకుంటే